క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇక్కడ మనస్సు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనస్సు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనస్సు అంటే సాత్వికమైన మనస్సు ఉంది, దీన మనస్సు ఉంది, జాలిగల మనస్సు ఉంది, ఏక మనస్సు ఉంది, సిద్ధ మనస్సు ఉంది, మెత్తని మనసు ఉంది, కఠినమైన మనసు ఉంది, మంచి మనసు ఉంది, చెడ్డిన మనసు ఉంది, భ్రష్ట మనసు ఉంది, శుద్ధ మనసు ఉంది, నిర్మలమైన మనసు ఉంది, యథార్థమైన మనసు ఉంది, కపటమైన మనసు ఉంది, పూర్ణమైన మనసు ఉంది. మరి మనుషుల మధ్య భేదాలు పెట్టే మనసు కూడా ఉంది, జ్ఞానం గల మనసు కూడా ఉంది, అలాగే లంచం పుచ్చుకునే మనసు కూడా ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అంటే ఇక్కడ చేసుకోండి, ఇది కూడా అనేది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు యేసు మనసు ఎలా ఉంటుంది? ఓరిమి కలిగి ఉంటుంది, ఓర్పు కలిగి ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటుంది, జాలి కలిగి ఉంటుంది, సాత్వికమై ఉంటుంది, తర్వాత వినే మనసుగా ఉంటుంది, క్షమించే మనసుగా ఉంటుంది, పనిచేసే మనసుగా ఉంటుంది, మెత్తని మనసుగా ఉంటుంది, మంచి మనసుగా ఉంటుంది, శుద్ధమైన మనసుగా ఉంటుంది, నిర్మలమైన మనసుగా ఉంటుంది, యథార్థమైన మనసుగా ఉంటుంది, పూర్ణమైన మనసుగా ఉంటుంది. చూసారా, క్రీస్తు యేసున కలిగిన మనసు అంటే మంచి మనసు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం, అలాగే లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం తీద్దాం. లూకా 8:15. ముందు లూకాసు వార్త తీసిన తర్వాత సంఖ్యాకాండానికి వెళ్దాం. లూకా 8:15. విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను అదే అన్నా ఇందాక, ఓపిక కలిగి, ఓరిమి కలిగి, ఓపిక కలిగి, ఓరిమి కలిగి. ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటో ఉపమానం అంటే, మరి విత్తనాల గురించి చెప్పాడు, విత్తనమైన దేవుని వాక్యం గురించి చెప్పాడు. విత్తనమైన దేవుని వాక్యం గురించి చెప్పి మరి ఏమంటున్నాడంటే, విత్తువాడు విత్తడం కోసం బయలుదేరిందంట. విత్తువాడు విత్తడం కోసం బయలుదేరిందంట. బయలుదేరితే మరి కొన్ని విత్తనాలు అంట త్రోవ పక్కన పడ్డాయంట. కొన్ని విత్తనాలు విత్తుతుంటే విత్తువాడు బయలుదేరినప్పుడు త్రోవ పక్కన పడ్డాయి. ఆ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి వేరుకొని తిని వెళ్ళిపోయినాయి. ఒకటి త్రోవ పక్కన పడ్డాయి, 2 రాతి నేలన పడ్డాయి. రాతి నేలన పడ్డ విత్తనాలు కొంచెం మన్ను ఉంది అక్కడ, ఆ మన్ను ఉండడం వల్ల మలిసినాయి, కానీ కింద వేరు లేదు, అవిసిపోయినాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపల్లో పడ్డప్పుడు ఆ ముళ్ళ కంప అంట వాటిని అణిసివేసినాయి అంట. అవి అయితే సన్నగా మలిసి పైకి వచ్చినాయి, కానీ ఆ కంప అణిసివేయడం వల్ల ఎదగలేక ఆపన్నే అవిసిపోయినాయి, గండవేడికి అవిసిపోయినాయి. కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి. మంచి నేలన పడితే అవి 100 అంతలుగా ఫలించినాయి అన్నాడు. ఇప్పుడు 4 రకాల అంశాలు చెప్పాను నేను. ద ఫస్ట్ వన్ త్రోవ ప్రక్కన, సెకండ్ వన్ రాతి నేలన, థర్డ్ వన్ ముళ్ళ కంపల్లో,
ఫోర్త్ వన్ మంచి నేలను. 4 అంశాలు చెప్పాను. 4 అంశాలు చెప్పినప్పుడు మంచి నేలను పడ్డ విత్తనాలు 100 రెట్లు ఫలించినాయని చెప్పి దేవుడు అన్నాడు. వాక్యం అయితే నువ్వు వింటున్నావు. అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యక్రమాల గురించి, పక్షవాతం గలవైన స్వస్థపరిచ గురించి, లేకపోతే సమరయ స్త్రీ గురించి, లేకపోతే మరి 10 మంది కుష్ఠరోగులు వచ్చి దేవుణ్ణి స్వస్థపరచమని ఎడుకున్న గురించి, లేకపోతే మరి ద్రాక్ష తోటలో నాటిన విత్తనాల గురించి, మరి ప్రభు వాక్యం అంటున్నాం. కానాను వివాహంలోకి వచ్చి నీటిని ద్రాక్షరసంగా మార్చడం గురించి అంటున్నావు. అన్నీ అంటున్నాం. అమ్మాయి ఏం చెప్పారమ్మాయి పాస్టర్ గారు? ఏందో ఇత్తనం అన్నాడు. అమ్మాయి ఏందో ఇత్తనం అంటది, ఆ ఇత్తనం ఏందో నాకు అర్థం కాలేదు అని ఒక ఆమె అన్నది. ఇంకొక ఆమె అన్నది ఏందో రాతిత్తనం అన్నాడు అమ్మాయి, రాతిత్తనం అన్నాడు అమ్మాయి అని ఇంకొక ఆమె అన్నది. ఇంకొక ఆమె అన్నది దారిలో ఇత్తనాలు అన్నామా, దారిలో ఇత్తనాలు అంట, ఏ ఇత్తనాలు అర్థం కాలేదు. ఇంకొక ఆమె అన్నది. ఇంకొక ఆమె అన్నది ముళ్ళకంపలు ఇత్తనాలు ఏంది నాకు అర్థం కాదు, ముళ్ళకంపలు అంటాడు ఏంటి ఆయన అని ఇంకొక ఆమె అన్నది. ఇంకొక ఆమె అన్నది మంచి పొలంలో వేసిన విత్తనాలు అని చెప్పిండు అమ్మాయి ఇంకొక ఆమె అన్నది. ప్రభు యొక్క జ్ఞానాన్ని బట్టి వాక్యము వెదజల్లబడతా ఉంటే, విత్తుతా ఉంటే, నీవు మంచి మనసుతో వాక్యాన్ని కనుక వింటే, యు లిజన్ కేర్ఫుల్లీ ఫర్ యువర్ పర్ఫెక్ట్ రెప్యుటేషన్, పర్ఫెక్ట్ రెప్యుటేషన్. మంచి మనసుతోటి. మంచి మనసు అంటే ఏంటి? అసలు ఇతరులు ఎలా జాలి చూపటం, దయ చూపటం, కరుణ చూపటం, ఓర్చుకోవటం, ఎవరైనా మాట ఎత్తి మాట అంటే పల్లెత్తి మాట్లాడకుండా ఓర్చుకోవటం, వినయం చూపటం, విధేయత చూపటం, దయ చూపటం, కరుణ చూపటం, ఇవన్నీ కూడా మంచి మనసు గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ మంచి మనసు అంటే త్రోవ పక్కన విత్తనం అంటే చర్చికి వస్తుంది, చర్చికి వచ్చి వాక్యం అంటది. అబ్రహాం శారా భార్యాభర్తలు కానాను యొక్క దేశం నుంచి పిలువబడ్డారు. మరి వాళ్ళు కానాను దేశానికి వచ్చారు, కల్దీల పట్టణం నుంచి వచ్చారు అని చెప్పి వాక్యం అంటది. ఆ కల్దీల పట్టణం నుంచి కానాను దేశం వచ్చారని అంటది. విన్న వాక్యాన్ని అడిగినప్పుడు ఏం చెప్పిండు అన్నది. చర్చి మెట్లు దిగి రోడ్డు మీద పోయిందంటే వాక్యం సాతాలో చెత్తకపోయింది. ఆకాశ పక్షులు అంటే నీవు విన్న వాక్యాన్ని సాతాను కూడా వచ్చేసి తీసుకొని పోయిండు. మళ్ళీ ఒట్టి మనిషి ఇంటికి పోతున్నావు. వాక్యాన్ని ధరించుకొని పోతే జీవం వస్తుంది నీకు, స్వస్థత వస్తుంది నీకు, నెమ్మది వస్తుంది నీకు, సమాధానం వస్తుంది నీకు, ఐశ్వర్యం వస్తుంది నీకు, ఆశీర్వాదం వస్తుంది నీకు, విశ్రాంతి వస్తుంది నీకు, మరి సంతృప్తి కూడా వస్తుంది. కానీ విన్న వాక్యాన్ని మెట్లు దిగి కిందకి పోయిన తర్వాత ఏ వాక్యమో ఏవోలే పొద్దా కూర్చోలేక సచ్చినది ఒక మాటతో పోయింది వాక్యం మొత్తం. ఏం మనసు అది? గ్రహించే మనసు కాదు, గ్రహించే మనసు కాదు. ఏం మనసు అది? తట్టుకోలేని మనసు కాదు. ఏం మనసు అది? అనే మనసు అది. అంటే దీర్ఘిచ్చుద్ది, తుస్కారంగా మాట్లాడుద్ది, తుస్కారంగా మాట్లాడుద్ది, తీసేసినట్టు మాట్లాడుద్ది, తీసేసినట్టు మాట్లాడుద్ది. ఇక రెండో ఇత్తనం వాక్యం రాతి నేలన పడ్డాయి, రాతి నేలన పడ్డాయి. కఠినమైన హృదయంతో మందిరానికి వచ్చి, కఠినమైన హృదయంతో మందిరానికి వచ్చి, రాతి హృదయంతో మందిరానికి వచ్చి, నీ రాతి గుండెను తీసివేసి నన్ను మాంసం గుండె ఇస్తానని చెప్పి దేవుడు అంటంటే వింటా ఉండి, ఆ కఠినమైన మనసు అంట కాస్త వాక్యం అంటదంటే అబ్రహాం గురించి చెప్పింది అనుకుంటా అమ్మాయి అన్నదంతే. ఇంకేం చెప్పిండు? సీరియల్లోనైతే నా పేరు మీనాక్షి ఏం చెప్పింది, మగలి పదలు ఏం చెప్పింది, ఇంకో పదం ఏం చెప్పింది, ఆ పదం ఏం చెప్పింది, ఈ పదం ఆ సినిమా ముచ్చటైంది, ఈ సినిమా మొత్తం చెప్పుద్ది. అబ్రహాం అమ్మాయి అన్నది అంతే. దాంట్లో ఏమి లేదు, మన్ను లేదు, మన్ను లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు. లోకం వైపే చూస్తుంది కానీ కఠినంగానే ఉంటుంది కానీ మెత్తన మనసుతోటి ఉండటం లేదు.
రాతి గండుతోటి ఉంటాం కానీ మాంసపు గండుతోటి ఉండటం లేదు. దానివల్ల వాక్యం అయితే వచ్చి లోనగా చేరుతుంది కానీ వేరు లేనందున, ప్రార్థన లేనందున అది మళ్ళా సాతాను కూడా వచ్చి తీసుకొని వెళ్తున్నాడు. దానివల్ల నీవు విన్న వాక్యము ఆ రాతి నేలలాగా అది మనిషిరా కానీ ఆ యొక్క వేరు లేనందున అవిసిపోయినట్లుగా నీ మనసులో కూడా వాక్యం చేరకుండా సాతాను మరలా వచ్చి ప్రవేశించి ఆ సినిమా చూడు, ఆ టీవీ చూడు, ఆ సీరియల్ చూడు, ఆ అబద్ధమాడు, ఆ మోసం చేయి, ఆ దొంగతనం చేయి, ఆ వ్యభిచారం చేయి, ఆ జరత్వం చేయి, ఆ విగ్రహారాధన చేయి అని చెప్పి ప్రేరేపించి యథా రాజా తదా ప్రజ, యాజ్ యూజువల్ యథా రాజా తదా ప్రజ. హల్లెలూయా. యథా రాజా తదా ప్రజ. ఇక రాతి గుండె, రాతి నేల, రాతి హృదయం ఇంకేం స్వీకరించుద్దా? వాక్యాన్ని గ్రహించదు కదా. గ్రహించదు, వదిలేస్తుంది. ఇంకొక మనిషి ఉంది, మూడో మనిషి. ఏముంది, ఏ వాక్యం అనేది బాగా అమ్మో అబ్బురా గురించి ఇస్రాక్ గురించి సిగరెట్ పాన్ చేసి కప్పలు కొట్టి అంటది అని గంతులేసి ఆమె వాక్యాన్ని ఆలకించి అబ్రాహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నాకు చాలిన దేవుడు, మా యేసు ప్రభు నీళ్ళ మీద నడిచిండు, ఆయన కొండలకు వెళ్ళి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిండు, గల్లయ్య తోటలో ప్రార్థన చేసిండు, ఒలివల తోటలో ప్రార్థన చేసిండు, మరి ఇక్కడ పేతురు అత్తగారిని ఉడితే జ్వరం పోయింది, ఇవన్నీ అంటది. ఒక్క బాధ వచ్చి పడిందో, ఒక ఇబ్బంది వచ్చి పడిందో, ఏం దేవుడో ఏం పత్తి కట్టోలని సొలొమోన్లాగా పిల్లల మాటలేని, భార్యల మాటలేని సొలొమోను ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు మాట్లాడి అభిషేకించి ఆయనకి రాజ్యాన్ని అప్పగిస్తే చిన్న వయసులోనే బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఇస్తే ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. అలాంటి సొలొమోను ఎంతమంది భార్యలను చేసుకున్నాడమ్మా? 1000 మంది భార్యలు. అదే 1000 మంది మొత్తం టోటల్ ఓవరాల్ వైఫ్స్ హ్యావ్ టు సొలొమోన్ 1000 వైఫ్స్. 700 ఏమో అసలు భార్యలు అంట, 300 ఏమో ఉపపత్రులు అంట, ఉంచుకున్న వాళ్ళు అంట. ఈ 700 మంది 300 మంది కలిసి ఐందవ స్త్రీలు, అన్య స్త్రీలు వచ్చి, ఏమయ్యా సొలొమోను గారు, నువ్వు మోహిస్తే మేము అందగత్తలమైనా కానీ నిన్ను చేసుకున్నాం, మరి మేము చెప్పినట్టు వినవా అన్నారు. ఏంటో చెప్పండి అమ్మా, మీ కోరిక తీరుస్తాను. మా దేవతకు వచ్చి, మా బయలుదేవతకి అషార దేవతకి వచ్చి పూజ చేయమంటే పోయి ఆ దూపం తీసుకుని పూజ చేస్తాను. దేవుని ఆత్మ విడిచిపోయింది. శత్రువులు వచ్చి పడ్డారు, రాజ్యం చుట్టూ ఆక్రమించుకున్నారు. అంటే రాతి నేల అనబడ్డ విత్తనం. ఆ విత్తనం అయితే మొలిసింది, ఆ విత్తనం అయితే అవిసిపోయింది, ఆ విత్తనం అయితే త్రోవ పక్కన పడది, ఈ విత్తనం అయితే కంపలో పడ్డది. వచ్చి ఆ కంపే భార్యలు. ఆ భార్యల కంపలాగా వచ్చి ఆయన్ని ఆత్మీయంగా ఎదగకుండా అణిచివేస్తున్నారు. ఆగు చూశారు అని అంటారు భర్తలని. భార్య ఆగో, నేను ఆగమన్నాగా అంటది. ఆగేలే అమ్మా అన్నాడు ఈయన. మళ్ళీ రేపు పొద్దున అన్నం వండి పెడదేమో, బట్టలు పెడదేమో అనే భయం. ఎవరి భయం వాళ్ళది కదా. ఆగేలమ్మా అన్నాడు. అణిచివేస్తుంది. సొలొమోను కూడా అణిచివేశారు భార్యలో. భ్రష్టుడైపోయాడు, అన్య దేవతలు పూజించాడు, మరి ఆత్మీయ దేవుని మర్చిపోయాడు, యెహోవా దేవుని మర్చిపోయాడు, భ్రష్టుడై రాజ్యం కోల్పోయాడు. చివరికి ప్రసంగి గ్రంథం రాసేంత భ్రష్ట మనస్తత్వానికి వచ్చాడు. అంటే ఈ లోకపరమైన పరమైన ఆచార సాంప్రదాయాలు, బలులు, అర్పణలు, పూజలు, విగ్రహాలు, సినిమాలు, షికార్లు ఇవన్నీ వస్తే భక్తి తీసాడు పెట్టి మళ్ళీ పోయి పాపంలో కలుస్తారు. ప్రార్థనే పాపమే. ఒక పక్కేం ప్రార్థన, ఒక పక్కేం పాపం. నులివెత్తని స్థితి. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు, నులివెచ్చగా ఉండమా. ఆ నులివెత్తన స్థితే ముళ్ళకంప. ఆ ముళ్ళ కంపలో పడ్డ విత్తనాలు మొలిసినాయి, కానీ ఆ ముళ్ళ కంప
ఈ లోకపరమైన యహపరమైన ఆచార సాంప్రదాయాలు వ్యసనాలు మరి బానిసైపోయి ఎదగనేకుండా అణిసివేస్తే ఇక ఆ వాక్యం అనే విత్తనం పైకి రాదు. శేషాలే ప్రార్థన ఒకప్పుడు పొయ్యాల చర్చికి పొయ్యాల చర్చికి ఒకప్పుడు 14 మంది బాప్తిసం ఇచ్చి ఈ ఊర్లో ముళ్ళకంప వచ్చి అనిసేసింది. అందరూ అడిగిపోయారు. ఏది వాక్యం, ఏది ప్రార్థన, ఏది బాప్తిసం, ఏది ఎటుపోయిందంటే ఆ ముళ్ళకంప వచ్చి అనిసేసాక మళ్ళా పోయి ఏం చేశారు? లోకంలో కలిసిపోయారు. లోకంలో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, సోకు. శరీరాశ అంటే సోకు, నేత్రాశ అంటే చూసిందల్లా కావాలనుకుంటాడు. జీవపు డంబం అంటే నేను అందంగా ఉండాలి, సోగ్గా ఉండాలి, అందసందంగా ఉండాలి. ఈ టైప్ ఆఫ్ వ్యామోహానికి పోయి, యావగేషన్కి పోయి భ్రష్ట జీవితాన్ని తెచ్చుకొని పాడైపోయే స్థితి ఆ ముళ్ళ కంపలో పడ్డ వాక్యం యొక్క స్థితి. నువ్వైతే మారు మనసు పొందుతున్నావు, రక్షణ పొందుతున్నావు, బాప్తిసం తీసుకున్నావు, పాపక్షమాపణ పొందుతున్నావు, దేవుడితో మాట్లాడుతున్నావు, వాక్యంతో మాట్లాడు, స్వరంతో మాట్లాడుతున్న దర్శనం చూపిస్తున్నావు, మొత్తం చూస్తున్నావు. కానీ లోకపరమైన ఆశ వచ్చేసరికి ఆమె ఏం చేసింది? ఏదో చక్కలు కొట్టింది, ప్రార్థన చేసిందంట. పక్కకి పోయేసరికి ఆ బెడ్ మీద బంగారం ఉందంట. మొత్తం మూట కట్టుకొని శంగులు దూసుకొని ఇంటికి పోయిందంట. ఇక స్నానానికి పోయేసరికి ఆ బెడ్ మీద పెట్టిన బంగారం లేదు. ఎవరు వచ్చిపోయారు మా ఇంటికంటే? ఫలానా స్మార్థం వచ్చిపోయింది. కేసు పెడితే మాత్రం 4 పీసులు పెడితే బంగారం బయటపడుతుంది. ఏమైంది? మళ్ళీ కంప వచ్చి ఏం చేసింది? నీ ప్రార్థన, నీ వాక్యాన్ని మొత్తాన్ని ఈ లోకపరమైన ధనాపేక్ష మూలంగా ఆత్మీయ జీవితం కోల్పోయింది. పాస్టర్ గారు పోయి, ఏందమ్మా మాత్రం ఈ పని చేసి నువ్వు ప్రార్థనా యోధురాలు మన చర్చిలో మంచిగా ఉన్నాయంటే ఏ సాతాను వచ్చిందో ఏం చేశాను అంటాను. మరి పేపించి బుద్ధి అడిగిపోయింది. బుద్ధి అడిగిపోయిందండి. మనిషి మంచివాడే కానీ గుణమే గుడిసేటిది అంటారు. అమ్మాయి మంచిదే ప్రార్థనకు వచ్చి, కానీ గుణం ఎలాంటిదంట? గుడిసేటిది. మంచి బుద్ధి కాదు, చెడ్డ బుద్ధి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగిన మంచి మనసు, యథార్థమైన మనస్సు, సత్యమైన మనస్సు, పూర్ణమైన మనస్సు, నిర్మలమైన మనస్సు, మరి సిద్ధ మనస్సు, ఏక మనస్సు, జాలి మనస్సు, దీన మనస్సు, సాత్వికమైన మనస్సు యేసు ప్రభు కలిగి ఉండమంటున్నాడు. అవన్నీ చెప్పాలంటే 1 గంటన్నర మెసేజ్ ఇది. కానీ దేవుడు ఒక్క మాటతో మాట్లాడమని చెప్పి సమయం లేదు కాబట్టి చెప్తున్నాడు. మరి చూడండి, ఇక్కడ ఆ ముళ్ళ కంప అణిసివే అంటే ఇహలోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలు వచ్చినప్పుడు శోధన వస్తేనంట, ఆ శోధన అంట తట్టుకోలేక భక్తులు తీసి గట్టును పెట్టి పాపంలోకి మునిగిపోతారంట. ఏమయ్యా మీరు ప్రార్థన పోయేలాగా ఏంటి పేర్ల మీద కూర్చుంటున్నారు? ఏమయ్యా మీరు ప్రార్థన పోయేవాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, మారుమనసు పొందారు, చర్చికి పోతున్నారు, భార్యాభర్తలు చేతుల మీద తీసుకున్నారండి. అదే ఇది చూడండి, భ్రష్టులు అయిపోవట్లా. క్రీస్తు యొక్క మనసుని నువ్వు ఏం చేస్తున్నావు? హింస పెడుతున్నావు. పరులు ఎదుట సాక్ష్యాన్ని కోల్పోతున్నావు. యథార్థంగా ఉండటం లేదు. లోకంలో చూసి లోకంలో పరంగా ఉంటున్నావు. ప్రార్థన పలహారం అంటున్నావు. ప్రార్థనే గ్రహాలు పెట్టిన మాంసం తింటా అంటున్నావు. జాగ్రత్త, నీ ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు కోల్పోకూడదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నా ఇక్కడ, శోధన వచ్చినప్పుడు అంట, ఆ శోధన తట్టుకోలేకంట ఈ రాతి నెలల పడ్డోళ్ళంట మరి సంతోషంగా వాక్యం అంగీకరిస్తారు, కానీ శోధన తట్టుకోలేక తొలగిపోతారంట. ఈ ముండ్ల పదవులలో అంట వాక్యాన్ని విడిని గడిచిన కొలది జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు ఎవరంటే వీళ్ళు జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. అంటే ధనభోగాలు, భోగం వస్తే భక్తి మర్చిపోతారంట. ధనం వస్తే భోగం వస్తే ధనాన్ని చూసుకొని విడిచిపోకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం.
భోగం అంట, భోగి భోగి ఎన్నాళ్ళు నీ భోగవంతం అంటే ఆ ఊరు పోయించింది అక్కడదంట. ఆ ఊరు పోయించింది, భోగం అంతా పోయింది. ఇంకెక్కడ భోగం, ఇంకెక్కడ భోగం? కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు వెలుగు. ఎప్పుడు మనకి వెలుగుగా ఉంటే ఎట్లానే ఉంటుంది అనుకోకూడదు. చీకటిలో ఉన్నప్పుడు ఎలా నువ్వు ఉండాలి? ఆత్మీయతను కోల్పోకూడదు. వెలుగులో ఉంటే ఎలా ఉండాలి? ఆత్మీయతను ధనభోగ సంబంధములైన అంశాలు వచ్చినప్పుడు తొలగిపోయి మొండ్ల పొదలో పడిన ఇతరులంట వారి కాలం గడిచిన కొలది మరి పరిపక్వముగా ఫలింపని వారు, అంటే మెచ్యూరిటీ లేని వాళ్ళు. ఏదో భక్తికి పోయిందిలే కానీ భక్తి పూర్తిగా వంట పట్టించుకోవాలి. ఇక అసలు దేవుని నమ్ముకొని చావు వరకు కూడా నమ్మకంగా ఉండేది ఎవరయ్యా అంటే మంచి నేల పడ్డ విత్తనాలు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మీతోటి. మరి ఆ మంచి నేల పడ్డ విత్తనాలంటే వారెవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. స్తోత్రం, హల్లెలూయా. యోగ్యమైన మనసు. అసలు వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అసలు తప్పిపోరండి. మంచి నేల పడ్డ విత్తనం అంటే 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా పంట పండుద్ది. అట్లనే నీ ఆత్మీయ జీవితం కూడా పంట పండి ఇంకా కొన్ని ఆత్మలు సంపాదించడం కోసం సాధనంగా వాడబడతాం. అటువంటి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆశీర్వదించును గాక. మంచి విత్తనాలు పోలి నడుచుకుందురు గాక. హల్లెలూయా. కాబట్టి ఆ మంచి విత్తనాలను పోలి క్రీస్తు యేసుకు కలిగిన మనసుతోటి మీ ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకోవాలని చెప్పి వాక్యం మీతో మాట్లాడి ముగిస్తూ ఉంది. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.